శ్రీ గురుభ్యో నమ. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. రాజేంద్రమిత్ర ఒక బ్రహ్మ సమాజ భక్తుడు. ఒకరోజు గురుదేవులు అతడి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు అక్కడికి కేశవచంద్రసేను కూడా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక భక్తుడు గురుదేవులను, స్వామి, గృహస్థులకు మార్గమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు గురుదేవులు, నమ్మకముంటే దేనినైనా సాధించవచ్చు. గురువు కేవలం మానవ మాత్రుడు కాదు, సచ్చిదానంద పరబ్రహ్మమే గురువు. గురువు అనుగ్రహం వల్ల భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు గురువు ఆ ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి భగవంతునిలో లీనమవుతాడు. ఒక కథ చెబుతా విను. అంటే గురువు అంటే వ్యక్తి కాదండి. గురువు అంటే ఒక వెలుగు, ఉపదేశముల వెలుగు. గురువు అంటే మార్గము అని అంటున్నారండి. ఒకసారి ఒక గురువు గారు వారి ఇంట్లో అన్నప్రాసన జరుగుతున్నది. దాని ఖర్చును శిష్యులు వారి శక్తికి తగినట్లుగా భరిస్తామన్నారు. ఆ శిష్యులలో ఒక వితంతువు కూడా ఉన్నది. ఆమె కడు బీదరాలు. ఆమెకు ఒక ఆవు ఉన్నది. అందువల్ల ఆ ఉత్సవానికి అవసరమైన పాలు, పెరుగు ఆమె తెస్తుందని గురువుగారు ఆశించారు. కానీ ఆ రోజు ఆమె ఒక చిన్న కుండ నిండా పాలు తీసుకొని వచ్చింది. ఆ పాలను చూచి అవి దేనికి సరిపోవని గురువుగారు ఉగ్రుడై ఆ కుండను అవతల పారవేసి, ఛీ, ఇలాంటి పని చేసే బదులు ఆ నదిలో దూకి చావరాదా అన్నారు. ఆమె ఆ మాటనే గురువుగారి ఆజ్ఞగా భావించి దానిని శిరసావహించి నదికి వెళ్ళి నీళ్లలో దూకడానికి సిద్ధపడింది. అంటే నమ్మకం అండి. ఇక్కడ నమ్మకం అనేటువంటిది ముఖ్యమని చెప్తూ ఉన్నారు. ఆవిడకి గురుభక్తి ఉంది, గురువు మీద చక్కటి నమ్మకం ఉంది. కానీ ఆమె అమాయకత్వానికి, విశ్వాసానికి భగవంతుడు సంతోషించి ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమె చేతిలో ఒక పెరుగు కుండ ఉంచి, అమ్మా, ఎంత వడ్డించినా ఈ పెరుగు కుండ ఖాళీ కాదు, నిండుగానే ఉంటుంది. దీనిని చూచి మీ గురువుకు సంతోషపడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆ వితంతువు ఆ కుండను తీసుకొని పోయి గురువుగారికి సమర్పించింది. ఎంత తీసినా తరగకుండా నిండిపోతున్న ఆ కుండను చూచి గురువుగారు నిరుత్తరుడైపోయాడు. అది ఆమెకు ఎలా వచ్చిందో తెలుసుకొని దిగ్భ్రాంతుడయ్యాడు. కానీ ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకం కలుగలేదు. తక్షణమే ఆమెతో నది దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నీకు దేవుడు ఆ పెరుగుకుండను ఇచ్చాడన్నావు కదా, అదే కనుక నిజమైతే ఆ దేవుణ్ణి నీవు నాకు చూపకపోతే నేను ఈ నదిలో దూకి చచ్చిపోతాను అన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితిని చూచి భగవంతుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు. కానీ గురువుకు కనిపించలేదు. అప్పుడు ఆ వితంతువు భగవంతుడితో, ఓ ప్రభు, నీవు నా గురువు గారికి కనిపించలేదని ఆయన ప్రాణత్యాగం చేసినట్లయితే ఆయనతో పాటు నేను కూడా చనిపోతాను అని ప్రార్థించింది. ఆమె దీనావస్థను, ఆర్తిని గమనించి భగవంతుడు ఆమె గురువుగారికి కూడా దర్శనమిచ్చాడు. ఈ కథ చెప్పి గురుదేవులు ఆ భక్తునితో, చూసావా, కేవలం గురుభక్తి వల్లనే తాను భగవంతుణ్ణి దర్శించటమే కాక ఆమె తన గురువు గారికి కూడా దేవుని దర్శనమిప్పించింది అన్నారు. అంటే చూడండి, ఇక్కడ గురువుగారు ఎలాంటి వారు, ఆయన కామక్రోధాలు కలిగిన వాడు, ఇవన్నీ కాదండి. ఈవిడ ఈ శిష్యులకి గురువు పట్ల భక్తి ఎలా ఉన్నది, ఆ గురుభక్తి చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తూ మనకి మొదట్లోనే చెప్పారండి. నమ్మకం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. గురువు కేవలం మానవ మాత్రుడు కాడు, ఈ గురువు అనుగ్రహం వల్ల భగవంతుడు కనిపిస్తాడు అని కూడా మొదట్లోనే మనకు చెప్పారు. స్వస్తి. వాసుదేవా.